ఇక్కడ రైట్ సైడ్ మనకి పుష్కరిణి ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళాలి. వెనక వైపుగా ఉంటుంది పుష్కరిణి. అక్కడ చక్కగా స్నానం చేసి మనం దర్శనం చేసుకోవచ్చు బట్టలు మార్చుకొని. ఇంకొంచెం ముందుకు వెళ్తే అప్పుడు మనకి ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు, అలాగే స్వామివారికి కట్టిన పంచ కండువలు కూడా అక్కడ మనకు దొరుకుతాయి. కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఆదిలక్ష్మి అమ్మవారి గుడి పక్కన మనకి ఇలాగా మర్రి చెట్టు ఉంటుంది, వటవృక్షం. ఇక్కడ చాలా మంది ముడుపులు అవి కట్టుకుంటున్నారు. చదువుకునే పిల్లలకి కూడా చాలా మంచిది మర్రి చెట్టు కింద విద్యాభ్యాసం చేస్తే. ఎక్కడైనా మీ ఇంటి దగ్గరలో మర్రి చెట్లు ఉంటే అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటే పిల్లలకి చాలా మంచిది. సో ఇక్కడ కొంతమంది ముడుపులు కట్టి పూజలు అయితే చేసుకుంటున్నారు. అండ్ దీని పక్క నుంచి చూస్తే మనకి పుష్కరిణి బాగా కనిపిస్తుంది, హైట్ నుంచి చూస్తాం కాబట్టి. చూస్తున్నారు కదా, అక్కడ ఆ చెట్టు వెనకాల వైట్గా కనిపిస్తుంది కదా, అదే పుష్కరిణి. ఆ ఎండకి మనకి వాటర్ సరిగా కనపడట్లే, వైట్ కలర్లో ఉంది. అది నరసింహస్వామి గుడికి వెళ్ళే దారి. సో ఈ మర్రి చెట్టు వెనకాల మనకి నందనవనం ఉంది, శ్రీవారి నందనవనం. సో ఇక్కడ పెంచలు కొనుక్కొచ్చినప్పుడు ఇవన్నీ దర్శించి తరించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.